నా లైఫ్కి నువ్వే పెద్ద విలన్ అనుకున్నాను. నా జీవితం నీ వల్లే నాశనం అయిందని, నీ జీవితం కూడా నాశనం అయిపోవాలని కోరుకున్నాను. నేనెంత ఫూలిష్గా ఆలోచించాను నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ లక్ష్మి. అయ్యో వదినా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మీరు మా అన్నయ్య ప్రేమని అర్థం చేసుకున్నారు. నాకదే చాలు. మా అన్నయ్యకి మీరంటే ప్రాణం. అందుకే మీరు ఎంతలా తప్పించుకోవాలని చూసినా నా అడ్డుపడ్డాను. మా అన్నయ్య మిమ్మల్ని ప్రాణంలా ప్రేమించాడు అని మాత్రమే నా పని చేయలేదు వదినా. మా అన్నయ్యతో మీ పెళ్లి జరగాలన్నది పెద్దయ్య గారి నిర్ణయం కాబట్టి. పెద్దయ్య గారు తలదించుకోవడం ఇష్టం లేకే నానలా చేశాను. పోనీలే లక్ష్మి, ఇలా అయినా నన్ను మహారాణిలా చూసుకునే మనిషి పార్ట్నర్గా వచ్చాడు. రే మ్యాడీ, ఇంతకాలం నా కారణంగా లక్ష్మిని ఇబ్బంది పెట్టింది చాలు. ఇక మీదలా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. లక్ష్మి చాలా మంచి అమ్మాయిరా. భార్యగా యాక్సెప్ట్ చేసి బుద్ధిగా కాపురం చేసుకో, సరేనా? అక్క, నువ్వు మారిపోయావని నన్ను మార్చాలని చూడుకో. నేను నీ అంత వీక్ కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఆ ఊరన్నా ఊరి మనుషులన్నా మహా చిరాకు. ఈ ఎర్ర బస్సుని నా లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడం ఈ జన్మలో కుదరదు. ఆ విషయం తనకు కూడా తెలుసులే. రేయ్, నేను నీకొన్న మొండుదాన్ని. నేనే వీళ్ళ ప్రేమ కరిగిపోయాను. ఇక నువ్వెంత చెప్పు. అది చూద్దాం. నిన్ను లక్ష్మి, నీ మీదైతే నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వేదైనా అనుకుంటే అది అయిపోతుంది. గట్టిగా అనుకో. జరగాల్సిందంతా ఆ శివయ్యే చూసుకుంటాడు. సరే, మేము బయలుదేరుతాం. వస్తాం లక్ష్మి.